తర్వాత నార్వే స్వీడన్లకి భారతీయులు ఎక్కువ టెక్నికల్ మ్యాన్ పవర్, ఎందుకంటే ఆ రెండు తక్కువ జనాభా. ఫర్ ఎగ్జాంపుల్ నార్వే చూస్తే 3,85,000 చదరపు కిలోమీటర్, ఆల్మోస్ట్ రాజస్థాన్ అంత ఉంటుంది. కానీ నార్వే పాపులేషన్ చూస్తే ఎంత ఉంటుంది అంటే హైదరాబాద్ లో సగం, 56 లక్షల జనాభా, 5 కోటి ఉంటే. అంటే నార్వే హైదరాబాద్ లో సగం పాపులేషన్, బెంగళూరులో సగం పాపులేషన్ తోటి ఉంటుంది. హ్యూజ్ కంట్రీ, రిచెస్ట్ కంట్రీ. కానీ అక్కడ మ్యాన్ పవర్ లేదు, జనాభా ఎదుగుతులేదు, జనాభా నెగిటివ్ పాపులేషన్. కాబట్టి వాళ్ళకి టెక్నికల్ పవర్ ఇండియా సప్లై చేయడం. ఈ విధంగా ఇటలీకి, నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్ కి ఇండియన్ మ్యాన్ పవర్ ని పంపడం. కాబట్టి ఇండియా ఎంత విస్తృత ప్రయోజనంతో వెళ్తుందో చూడండి, కార్మిక శక్తిని, జనాభా లాభాన్ని ఉపయోగించడానికి. తర్వాత నెదర్లాండ్ అనేది చాలా రిచెస్ట్ స్టేట్ అంటే అది ఆల్మోస్ట్ $1.5 ట్రిలియన్ ఎకానమీ, 1.8 crore పాపులేషన్, కానీ 44,000 చదరపు కిలోమీటర్లు. ఇది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలదు, హైలీ టెక్నాలజీ కంట్రీ. ఆమ్స్టర్డామ్, ఈ పోర్టు, మెరైన్, ఈ అన్నిటిలో మనకు అవసరం. కాబట్టి యూరోపియన్ యూనియన్ లో ఈ దేశంతో సంబంధం, ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నెదర్లాండ్ పర్యటన అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, నరేంద్ర మోడీ గారు వెళ్ళే కంట్రీ లేదో జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, ఈ జపాన్, ఎప్పుడు ఇవే కనిపిస్తాయి. కానీ ఇది చాలా జాగ్రత్తగా చూస్ చేసుకున్న కంట్రీలు, చాలా వ్యూహాత్మకంగా ఇండియాకి ఏది కావాలో అదే సెలెక్ట్ చేసుకుని వెళుతున్నారు. అంటే మనం ఊహించం ఈ నార్వే, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్ వెళ్ళడం అంటే చాలా చాకచక్యంగా దేశాలు వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్కిటిక్ సెక్యూరిటీ. ఆర్కిటిక్ ఓషన్ అనేది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల మంచు కరిగిపోతుంది. కాబట్టి ఆర్కిటిక్ ట్రేడ్ రూట్ అనేది ఒకటి వస్తుంది. రీసెంట్ గా రష్యాతో రెలోస్ అనేది ఒప్పందం చేసుకున్నాం. కాబట్టి రష్యా ద్వారా మనం ఆర్కిటిక్ ఓషన్లోకి వెళ్ళగలుగుతున్నాం. కానీ ఆర్కిటిక్ కౌన్సిల్ 6 దేశాలు ఉంటే అందులో రష్యాతో పాటు నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లో కూడా ఉన్నాయి, డెన్మార్క్ కూడా ఉంది, అమెరికా ఉంది, కెనడా ఉంది. కాబట్టి ఈ రష్యాతో పాటు ఈ నార్వే, స్వీడన్ తో కూడా సంబంధాలు ఉంటే ఆర్కిటిక్ మహా సముద్రంలోకి మనం వెళ్ళగలుగుతాం.